వీటికి వివరాలు చూద్దాం. సినీ హీరో అక్కినేని నాగార్జున పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టుకు సినీ నటుడు నాగార్జున హాజరయ్యారు. నాగార్జునతో పాటు కోర్టుకు అమల, నాగచైతన్య కూడా వెళ్లారు. సాక్షులుగా కోర్టుకు సుప్రియ, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. న్యాయస్థానం నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. ఇక కొండా సురేఖ తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పారు. ఇక తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, నాగార్జున, నాగచైతన్య ఇతర కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. వారి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అయితే అక్కినేని నాగార్జునతో పాటు అదేవిధంగా అమల, నాగచైతన్యతో పాటు అదేవిధంగా సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు అయితే ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కోర్టు ఒకటే ప్రశ్నించింది, ఎందుకు మీరు పిటిషన్ వేశారనేటటువంటి అంశాన్ని నాగార్జున ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి అదేవిధంగా కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు అయ్యేటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ప్రస్తుత మంత్రి కొండా సురేఖ చేశారు. అందుకే నేను పిటిషన్ వేయవలసి వచ్చిందంటూ కూడా నాగార్జున ఈ సందర్భంగా కోర్టుకి వివరించడం జరిగింది. ముఖ్యంగా సినిమా రంగంలో మాకు అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి కుటుంబం మాది. సినిమా రంగంలో దేశవ్యాప్తంగా కూడా మా కుటుంబానికి అభిమానులు ఉంటారు, ఆదరించే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా మా పైన కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా పరువుకి భంగం కలిగింది కాబట్టే మేము పరువు నష్టం దావా కేసు వేయడం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఈయన నాగార్జున అయితే ప్రస్తుతం పిటిషన్ని వెనక్కి తీసుకెళ్ళి ప్రస్తుతం స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా నాగార్జున వివరిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అటు సమంత ఇటు నాగచైతన్య విడాకులు తీసుకున్నారనేటటువంటి అంశాన్ని కోట్ చేస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన చాలా సీరియస్గా స్టేట్మెంట్ని అయితే కోర్టుకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు అక్కినేని అమల కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీకి కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తుతం కోర్టుకి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు మా కుటుంబం పైన కానీ ఇతర ఎక్కడా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా కోర్టుకి వారంతా కూడా స్టేట్మెంట్ రికార్డులో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. కొంచెం